ఆరంఘర్ ఫ్లైఓవర్ కు సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు పెట్టాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఫ్లైఓవర్ పై ఎంఐఎం జెండాలు బ్యానర్లు పెట్టారని రాజాసింగ్ మండిపడ్డారు. ఫ్లైఓవర్ నిర్మాణానికి ఎంఐఎం ఏమైనా ఫండ్ ఇచ్చిందా అని ప్రశ్నించారు. ఎంఐఎం బ్యానర్లను వెంటనే తొలగించాలన్నారు. రేపు 6 లేన్ ఫ్లైఓవర్ జూ పార్క్ టు ఆరాంఘర్ చౌరస్తా వరకు రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇనాగరేషన్ కార్యక్రమం పెట్టుకున్నారు. నేను ఇవాళ ఆ రోడ్డు నుంచి వస్తున్నా, కానీ మొత్తం ఫ్లైఓవర్ పైన కానీ సరౌండింగ్ కానీ ఎంఐఎంఓలు జెండాలు పెట్టుకున్నారు, బ్యానర్ పెట్టుకున్నారు. ఫ్లైఓవర్ పైన కూడా మొత్తం జెండాలు నింపేసినారు. అంటే అక్కడ మూమెంట్ చూస్తే ఎట్లా కనబడుతుందంటే ఇది గవర్నమెంట్ నుంచి పని కాలేదు, ఇది ప్రత్యేకంగా ఎంఐఎంఓలు ఫండ్ వాళ్ళే కలెక్ట్ చేసి ఆ పార్టీ ఫండ్ నుంచి ఫ్లైఓవర్ కడుతున్నారు. ఆ విధంగా వాళ్ళు క్రెడిట్ చేస్తున్నారు. అదేవిధంగా పెద్ద పెద్ద బ్యానర్ పెట్టినారు. ఆ బ్యానర్లో కూడా రేవంత్ రెడ్డి గారు చిన్న ఫోటో పెట్టుకున్నారు, ఈ ఇద్దరు అన్నతమ్ములు పెద్ద పెద్ద ఫోటోలు పెట్టుకున్నారు. దాదాపు 800 కోట్ల రూపాయల నుంచి SRDPOలు ఈ యొక్క ఫ్లైఓవర్ మొత్తం కంప్లీట్ చేసేసినారు. అసలు ఈ డబ్బులు ఎవరిది నేను అడుగుతున్నా? ఎంఐఎంఓల్దా లేక అసదును వేసి అక్బరుద్దీన్ వేసి ఇంటి నుంచి పెడుతున్నారా? ఆల్ బ్యానర్ తీయాలి, ఆల్ జెండాలు బ్రిడ్జ్ పైన జెండాలు పెట్టినా అది కూడా తీయాలి. అదేవిధంగా ఆ ఫ్లైఓవర్ పేరు ఎవరిపైన పెడతారు? సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పేరు పైన ఆ ఫ్లైఓవర్